పార్టీకి పదవికి కవిత రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ లెటర్ రాజీనామా ఆమోదించాలని గుత్తాకి ఫోన్. హరీష్ సంతోష్ టార్గెట్ గా ఆరోపణలు ఇద్దరు కుట్ర చేసి నన్ను సస్పెండ్ చేయించారు. కేసీఆర్ కేటీఆర్ పై నా కుట్ర జరగొచ్చన్న కవిత. నా లేఖ విడుదల చేసింది సంతోష్ రావి. పోచంపల్లి అవినీతిపై పల్లా సమాచారం ఇచ్చారు. అన్ని బయట పెడితే ఇబ్బంది పడతారన్న కవిత. నిజం మాట్లాడినందుకు మూల్యం చెల్లించా. ప్రజల కోసం ఇంతకు 100 రెట్లైనా భరిస్తా. బీఆర్ఎస్ రియాక్షన్స్ పై కవిత ఆసక్తికర ట్వీట్. తెలంగాణ భవన్ కి జాగృతి కార్యకర్తలు. రాహులకి కవిత రాజీనామా లేఖ అందజేత. కవితకి మద్దతుగా జాగృతి కార్యకర్తల నినాదాలు. కొందరు హరీష్ ని టార్గెట్ చేశారు. ఎవరి లబ్ధి కోసమో ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు వాటిని నమ్మరన్న బీఆర్ఎస్. రేవంత్ వెనుక మోదీ చంద్రబాబు ఉన్నారు. కేసీఆర్ గెలిస్తే దేశ రాజకీయాల్లోకి వస్తారని వారి భయం. కేసీఆర్ పై రేవంత్ కుట్ర చేస్తున్నారన్న జగదీష్. 1,00,000 కోట్లు దోచుకున్న వారి ఇంట్లో రచ్చ. కవిత ఎపిసోడ్ పై సీఎం రేవంత్ స్పందన. దోపిడీ సొమ్ము చిచ్చు పెట్టిందని కమెంట్. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు. కవిత రాజీనామాతో ప్రజలకేమీ రాదు. 2 పార్టీలు డ్రామాలాడుతున్నాయన్న బండి సంజయ్. కవిత కేసీఆర్ విడిచిన బాణం. కవితకు తెలియకుండా అవినీతి జరగదు. వాటాల తగాదా మాత్రమే అన్న మహేష్ గౌడ్. ఎక్స్ లో బయో వివరాలు మార్చిన కవిత. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ గా మార్పు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అనే పదాలు తొలగించిన కవిత. కాంగ్రెస్ బీజేపీలు కక్ష సాధిస్తున్నాయి. సిబిఐ మోదీ జేబు సంస్థ అని రాహుల్ అంటారు. రేవంత్ మంచి సంస్థ అంటున్నారని కేటీఆర్. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. బ్లాక్ మెయిల్ చేసే రోజులు అయిపోయాయి. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్న సీఎం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం చేస్తాం. ఎన్నికల ప్రచారంలో పవన్ ఊగిపోయారన్న బొత్స. ఇప్పుడు పౌరుషం ఏమైందన్న ప్రశ్న. లిక్కర్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. మోహిత్ రెడ్డి కంపెనీలోనూ తనిఖీలు. హైదరాబాద్ లోనూ సోదాలు. మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై విచారణ. ఈ నెల 6న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు. ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం బెయిల్ కోరిన మిథున్. కేంద్ర వ్యవసాయ మంత్రితో తుమ్మల భేటీ. పథకాలలో కేంద్ర సహకారంపై చర్చ. తెలంగాణకి ప్రాధాన్యం ఇవ్వాలని వినతి. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు. 5-18% స్లాబులు కొనసాగింపు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్స్ అమలు. వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు. రాత్రి వేళ కూడా క్యూ లైన్స్ లో పడిగాపులు. సొసైటీ దగ్గరే పడుకుంటున్న రైతన్నలు. టీటీడీ వెబ్సైట్ లో కీలక మార్పులు. కొత్త మాడ్యూల్ ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్. శ్రీవారి సేవలో పలు సంస్కరణలు. పంజాబ్ లో వరదలకి 30 మంది బలి. నిరాశ్రయులైన 3.5 లక్షల మంది. 7 వరకు అక్కడి విద్యా సంస్థలకి సెలవులు.